డాడీకి త్వరగా నయం కావాలని నువ్వు గుడికెళ్ళి దేవుని మొక్కుకో. నేను కూడా బయటకు వెళ్తాను. అప్పుడు డాడీని చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దాంతో మమ్మీ ఖచ్చితంగా దగ్గరుండి డాడీకి సేవలు చేస్తుంది. ప్రాణం కంటే నీ పంతమే ముఖ్యం అనుకుంటే అలాగే ఉండిపో, నీ ఇష్టం. మీరు నాతో నిజంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? నాకైతే కాదనే డౌట్ గా ఉంది. సౌతా, చైత్ర, 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 చైత్ర. ఏంటమ్మా? మీ నాన్నగారి మీద ఎవరు అటాక్ చేశారట? ఉన్నాడా పోయాడా? చైత్ర, ఆగిపోయావి, కొట్టమ్మా. ఆయన్నొక మాట అంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే, మరి మనల్ని ఇలా దిక్కులేని వాళ్ళలా గాలి కొదిలేసిన అతని మీద నాకెంత కోపం రావాలి? చైత్ర, ఈ విషయం గురించి నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను. అయినా సరే అర్థం చేసుకోకుండా నువ్వింకా ఇలాగే మాట్లాడుతున్నావు. ఏంటమ్మా, ఏంటమ్మా అర్థం చేసుకునేది? ఆ విరించి సౌదామిన్ని ఉంచుకున్నాడని నలుగురు చెవులు కొరుక్కుంటుంటే ఎలా ఉందో తెలుసా? ఆ అవమానాలు భరించలేక ఆ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది. కాని ఇప్పటికే కొడుకు దూరమైన నువ్వు కూతురు కూడా దూరమైతే ఏమైపోతావోనన్న భయంతో ఈ అవమానాన్ని భరిస్తూ వస్తున్నాను. ఏది ఏమైనా కన్న తండ్రిని అలా ఉన్నాడా పోయాడా అని మాట్లాడటం పాపమే. చిన్న మాటలకి పాపం తగిలేలా ఉంటే ఆయన నీకు చేసిన పెద్ద మోసానికి ఈ పాటికి ఆయనకి చాలా పాపం తగలాలి. లేదుగా, బాగానే ఉన్నాడుగా. చైత్ర, పిచ్చ పిచ్చిగా మాట్లాడకు. ఏంటమ్మా, అసలేంటమ్మా ఇంట్లో ఈ గొడవ? ఇందాకటి నుంచి నాకు విషయం అర్థం కావట్లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ల కోసం మనమెందుకమ్మా గొడవ పడుతున్నాం? మనకు సంబంధం లేని విషయం గురించి నన్నెందుకు నిలదీస్తున్నావు? నా మీద ఎందుకు కోపడుతున్నావు? నార్మల్, ఎవరే ముక్కు మొహం తెలియనివాడు? ఎంత కాదనుకున్నా ఆయన మీ నాన్నగారు. నాన్న? ఎలా ఎలా? నీ మెళ్ళో తాలి కట్టాక నేను పుట్టానా, లేక నేను పుట్టాక నీ మెళ్ళో తాలి కట్టాడా? చెప్పమ్మా, ఎలా తండ్రవుతాడు? ఏ విధంగా తండ్రవుతాడు? ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు మనసులో ఏదో ఒక మూలనున్నా మొన్న గుళ్ళో జరిగిన సంఘటనతో మొత్తం చనిపోయాయి. అలాగే ఉండనివ్వు, మళ్ళీ చిగురించనివ్వకు. అది కాదు చైత్ర, ఒక్కసారి ఒకసారి చెప్పమ్మా, చెప్పు. వెళ్ళి ఆయన్ని చూసేసి వచ్చేస్తాను చైత్ర. ఇది నీ మనసులో ఉన్న అసలు మాట. అసలు విషయం చెప్పకుండా ఇందక్కడి నుంచి ఏదేదో మాట్లాడతావేంటమ్మా? పాపం, ఆయన్ని చూసుకోవడానికి ఎవరూ లేక దిక్కులేని వారిలా ఒక్కరే ఉన్నారట. ఎవరెందుకు లేరు? తాలి కట్టిన భార్య ఉంది, వారసత్వం పంచిన కొడుకు ఉన్నాడు, జన్మనిచ్చిన తల్లి ఉంది. చూసుకోవడానికి అంతమంది ఉంటే ఎవరూ లేరంటావేంటమ్మా? చైత్ర, అక్కడి పరిస్థితి ఏమిటో నీకు తెలీదు. అందుకని నువ్వు వెళ్ళి ఆయనకి సేవలు చేస్తానంటావు. అలా చేస్తే అందులో మంచిని కాదు, మోసాన్ని చూస్తారు వాళ్ళు. దీన్ని అడ్డు పెట్టుకొని మొన్న గుళ్ళో చేసిన అవమానం కంటే ఇంకా ఎక్కువ అవమానం చేస్తుంది ఆ అవంతి. అందుకని ఆయన నా పరిస్థితిని పట్టించుకోకుండా అలా వదిలేయాలా? ఇప్పుడేమంటావమ్మా? వెళ్తానంటావు అంతేనా? సరే వెళ్ళు.
ఇచ్చిన మాట కంటే అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం కంటే ఆయన ముఖ్యం అనుకుంటే వెళ్ళు. కానీ తిరిగొచ్చాక గుమ్మం కంటే ముందు ఈ కూతురు శవాన్ని దాటి వెళ్తావు. అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఏంటి అమ్మను అర్థం చేసుకోకుండా చస్తాను గిస్తాను బెదిరిస్తున్నావు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇంకోసారి మా ఇంటికొస్తే మర్యాద ఉండదని ఆ రోజే చెంప పగలగొట్టినట్టు చెప్పాను. మళ్ళీ రావటానికి సిగ్గులేదా? నువ్వెన్నన్నా పడతాను, భరిస్తాను. ఎందుకంటే ఏ క్షణమైతే ఆమెను అమ్మ అని పిలిచానో, నిన్ను చెల్లి అని పిలిచాను, ఆ క్షణమే మీరు నా వాళ్ళయ్యారు. చాలు, చెప్పింది చాలు. ఇక మర్యాదగా బయటికి నడు. అదిగా చైత్ర, ఒక్కసారి అమ్మ బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా. నాకు తెలుసు, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా కుటుంబ విషయం. మధ్యలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏం తెలుసు నీకు? అమ్మ బాధపడుతుంది, అవమానాలు పడుతుంది అని మాట్లాడుతున్నావే తప్ప ఏం చేస్తే అవమానాల్లోంచి బయటపడుతుంది, సంతోషంగా ఉంటుంది అని ఆలోచించావా? అమ్మ నుంచి నాన్నను దూరం చేస్తే కాదు, దగ్గర చేస్తే సంతోషంగా ఉంటుంది. జీవితంలో ఇప్పటిదాకా ఎన్నో బాధలు పడుతున్న అమ్మ ఇక నుంచైనా ఆనందంగా ఉంటుంది. అది తెలుసుకో ముందు. అవసరం లేదు. వాళ్ళ నీడ కాదు కదా, అసలు వాళ్ళ గాలి కూడా మాకు తాకడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళిక్కడికి వస్తే ఆ అవంతి రిషిలు మమ్మల్ని వదిలిపెట్టరు. చంపడానికి కూడా వెనకాడరు. అలాంటి మనుషులు వాళ్ళు. అలాంటి పరిస్థితే గనక వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు మీ మీద చేయి పండిస్తానా? అక్కర్లేదు. ఒకళ్ళ అండ మాకు అక్కర్లేదు. మా బతుకులు మేం బతకగలం. జాలి పడింది, జోక్యం చేసుకుంది, ఇక చాలు. వెళ్ళు, మరోసారి ఇక్కడికి రాకు. వస్తాను. ఎందుకంటే నువ్వు విడగొట్టాలని చూస్తున్నావు, నేను కలపాలని చూస్తున్నాను. కలిపేదాకా నేను వస్తూనే ఉంటాను. చెబితే అర్థం కదా నీకు? అసలు మా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎవరు నువ్వు? మా జీవితాల్ని మేము ఉద్ధరించుకోగలం గాని వెళ్ళి నీ పన్ను చూసుకో. చూడు, ఇంకోసారి మా ఇంటి వైపు వచ్చినా, మా విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూసినా ఇప్పటిలా మాటలతో చెప్పను, వేరేలా చెప్పాల్సి వస్తుంది. అమ్మా, కూతురు చచ్చినా పర్వాలేదనుకుంటే వెళ్ళిరా. అమ్మా, ఆయనేమో ఆ పరిస్థితుల్లో అక్కడ అలా, ఇక్కడేమో ఇది ఇలా, మధ్యలో చచ్చిపోతున్నాను నేను. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏంటి బాబు, ఏమైంది? ఆ రక్తం ఏంటి? అమ్మా, సార్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? రక్తం ఎందుకు వస్తుందని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మధ్యలో ఆ విషయం గురించి అడుగుతావేంటి? అర్థం లేకుండా. అసలు ఏమైంది? అంటే సార్ని కాపాడబోతుంటే దెబ్బలు తగిలాయమ్మా.
అంటే ఆయన ఆయన ప్రాణాలు కాపాడింది నువ్వేనా? నా పసుపు కుంకాలు కాపాడింది నువ్వా? బాబు, నువ్వు వయసులో చిన్నవాడివైనా నువ్వు చేసిన మేలుకి చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. అమ్మా, మీ చేతులు ఆశీర్వదించాలి తప్ప దండం పెట్టకూడదమ్మా. అయినా నేను కాపాడుకుంది నా తండ్రినే కదమ్మా. అంటే నిన్ను అమ్మా అని పిలుస్తున్నప్పుడు ఆయన నాకు తండ్రి లాంటి వారే కదమ్మా. అమ్మా, చైత్ర చిన్నపిల్ల, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుంది. ఆ మాటల్ని పట్టించుకొని నువ్వు నాన్న దగ్గరికి వెళ్లకుండా ఉండకమ్మా. ఇలాంటి టైంలో నువ్వు నాన్న పక్కన ఉండడం చాలా అవసరం. ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా. నాకు వెళ్ళాలనే ఉంది. ఆయన అలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసిన దగ్గర నుంచి ప్రాణం విలవిల్లాడిపోతోంది. ఒకవేళ వెళ్తే ఇది అన్నంత పని చేస్తుందేమోనని భయపడి ఆగిపోతున్నాను. చెల్లెలు అలా చేయదమ్మా. ఎందుకంటే చెల్లికి నువ్వంటే ప్రాణం. తనేమైనా చేసుకుంటే నువ్వు ఒంటరిదానం అయిపోతావని తనకు తెలుసు. అందుకే పొరపాటును కూడా తను అలాంటి పిచ్చి పని చేయదు. అమ్మా, నువ్వు వెళ్తే నాన్న చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏం ఆలోచించకమ్మా, ఏం కాదు. ధైర్యంగా వెళ్ళిరా అమ్మా. ఫ్రెండ్, నా లైఫ్ నాకు నచ్చట్లేదు ఫ్రెండ్. విరక్తి వచ్చేస్తోంది. ఊరుకోండి ఫ్రెండ్, ప్లీజ్ ఊరుకోండి. జ్వరంతో బాధపడుతుంటే చూడలేక 22 ఏళ్ల తరువాత మనసు చంపుకొని వెళ్ళాను. కానీ ఆయన మనసులో ఇప్పటికీ ఆవిడే ఉంది. నిద్రలో కూడా ఆవిడనే కలవరిస్తున్నారు. తట్టుకోలేకపోయాను. నాకు చచ్చిపోవాలనిపించింది తెలుసా. ఇంతకంటే అవమానం ఏ భార్యకి ఉండదు. ఛీ! ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి ఫ్రెండ్. ఒక రకంగా ఈ పరిస్థితికి మీరు కూడా కారణమే.
మాట్లాడుతున్నావు ఫ్రెండ్ నువ్వు? నిజం. ఒక చోట మనకి ప్రేమ గాని అనురాగం గాని దొరక్కపోతే వాటిని ఇంకొక చోట వెతుక్కుంటావంట. అక్కడ దొరికిన తోడు వాటి లోటునే కాదు, మనుషుల్ని కూడా మరిపిస్తుందంట. ఇప్పుడు మీ విషయంలో జరిగింది కూడా అదే అనిపిస్తుంది. అంటే అంకుల్ని మీరు దూరంగా పెట్టారు, ప్రేమగా మాట్లాడడం మానేశారు. దాంతో అంకుల్ సౌదామినికి పూర్తిగా దగ్గరయ్యారు. ఇది మీ తప్పు కాదా? చెప్పండి. ఏంటి ఫ్రెండ్ నువ్వు మాట్లాడేది? నన్ను మోసం చేసిన మనిషితో ఎలా ప్రేమగా ఉండగలను? నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు నా బాధ ఏంటో అర్థం అవుతుంది. మీ బాధలో అర్థం ఉంది ఫ్రెండ్, కానీ మీ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. చేసిన తప్పుకి అంకుల్కి శిక్ష వేశాను అనుకుంటున్నారు, కానీ ఆ శిక్షను మీరు కూడా అనుభవిస్తున్నారు. ఆ విషయం మర్చిపోతున్నారు. ఇరవై ఏళ్లుగా అంకుల్ మీద పంతంతో ఉండి మీరేం సాధించారో చెప్పండి? కష్టాలు, కన్నీళ్లు తప్ప. ఈ 20 ఏళ్లలో ఏమేం కోల్పోయారో, ఏమేం పోగొట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్. ఏ రోజైనా మనస్ఫూర్తిగా నవ్వగలిగారా? కనీసం ఒక్క క్షణమైనా సంతోషంగా ఉండగలిగారా? నలుగురితో కలిసి సందడిగా గడపగలిగారా? పోనీ ఇంట్లోనైనా అందరితో కలిసి ఆనందంగా ఏదైనా పండగ చేసుకోగలిగారా? పోనీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగలిగారా? ఎక్కడికి వెళ్ళలేక, ఎవరితోనూ కలవలేక ఈ 20 ఏళ్లుగా ఈ 4 గోడల మధ్యే నరకం అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు అనుభవించాలి చెప్పండి? ఏం చెయ్యను, అంతా నా కర్మ. ఆయన చేసిన తప్పుకి నేను బలయ్యాను. అంకుల్ చేసింది తప్పే, కానీ ఎవరేం చేసినా ఆ తప్పుని వెనక్కి తీసుకొని రాలేరుగా. అది అర్థం చేసుకొని మీరు అంకుల్ని క్షమించగలిగుండుంటే ఈ 20 ఏళ్ళు మీరు మరోలా ఉండుండేవాళ్ళు. ఈ సంతోషాలు, ఆనందాలు ఏవీ మీకు దూరమై ఉండేవి కావు. మాటలు చెప్పినంత తేలిక కాదు భరించటం అంటే అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్, నా అన్నవాళ్లు ఎవ్వరూ లేక 20 ఏళ్లుగా నేను అనాథలా బ్రతుకుతున్నాను. కానీ మీరు మాత్రం అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని దానిలా అందరి మధ్య అదే 20 ఏళ్లుగా అనాథలా బ్రతుకుతున్నారు. ఈ విషయంలో మీకు నాకు తేడా ఏముంది చెప్పండి? వద్దు ఫ్రెండ్, మనకంటూ ఎవ్వరూ లేకపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికీ అనుభవిస్తున్న దాన్ని దయచేసి నాలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ప్లీజ్. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా పంచుకోటానికి నాకంటూ ఎవ్వరూ లేరు, కానీ మీకు అందరూ ఉన్నారు. పంచుకోండి ఫ్రెండ్, గుండెల్లో బాధ తగ్గిపోతుంది.
క్షణం నుంచి మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ అందరినీ చూసి ఇలాంటి కుటుంబం నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అనుకునేదాన్ని. ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని దూరం చేసుకోకండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, పోగొట్టుకున్నాక బాధపడటం కంటే పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం చాలా అవసరమని మా అవతారం తాతయ్య ఎప్పుడూ చెప్తుంటారు. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నారు. పూర్తిగా పోగొట్టుకోకండి ఫ్రెండ్. క్షమించగలిగితే ఒక భార్యగా అంకుల్కి సేవలు చేయండి. క్షమించలేకపోతే సాటి మనిషిగా దగ్గరుండి చూసుకోండి. కానీ ఏదో ఒకటి చేసి ఆయన్ని కాపాడుకోండి ఫ్రెండ్. మన మధ్య ఉన్న పరిచయం కొద్దీ కొంచెం చనువు తీసుకుని మాట్లాడాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్. నాకు ముఖ్యమైన పనుంది, బయలుదేరతాను ఫ్రెండ్. బాయ్. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.